హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బాస్కెట్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎయిడెడ్ పాఠశాలల్లో 56 ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్లైన్ పరీక్ష నిర్వహించబోతోంది. ఈ ఆన్లైన్ పరీక్షకు ఎవరైతే ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్నటువంటి వారు ఉన్నారో వారి యొక్క హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఎయిడెడ్ పాఠశాలల్లో ఆన్లైన్ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్స్ ను మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే సమాచారాన్ని ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. మరి ఎయిడెడ్ పాఠశాలల్లో గతంలో చాలా రకాలైనటువంటి పాఠశాలలు నోటిఫికేషన్స్ విడుదల చేశాయి. వాటికి చాలా మంది అభ్యర్థులు దరఖాస్తు చేయడం జరిగింది. మరి దరఖాస్తు ఎలా చేశారు అనే విషయాన్ని మనం ఒకసారి టూకీగా చూసినట్టయితే csc.ap.gov.in అనే డిపార్ట్మెంటల్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కు సంబంధించిన వెబ్సైట్ లో ఎయిడెడ్ రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ ను మనం క్లిక్ చేసిన తర్వాత మరి అందులో ఏ పాఠశాలలకు నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి అనే సమాచారాన్ని మనం ఎప్పటికప్పుడు మన బాస్కెట్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తూ వస్తున్నాం. ఇందులో అప్లై అనే ఆప్షన్ ను క్లిక్ చేయడం ద్వారా చాలా మంది ఆన్లైన్ లో దరఖాస్తు చేశారు. మరి దరఖాస్తు చేసిన మీ యొక్క వివరాలు చెక్ చేసుకోవాలంటే ఇక్కడ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ సబ్మిటెడ్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంది. మరి ఈ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ సబ్మిటెడ్ డీటెయిల్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మరి మీరు మీ యొక్క మొబైల్ నంబర్ ను ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేయడం ద్వారా మీ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ అప్లికేషన్ కు సంబంధించిన సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు. మరి ప్రస్తుతం ఎవరైతే ఎయిడెడ్ పాఠశాలకు దరఖాస్తు చేశారో అటువంటి వారు మీ యొక్క హాల్ టికెట్ ని ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి అనేది తెలుసుకోవాలనుకుంటే మరి ఇదే కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ లో ఇక్కడ మనకు కొత్తగా ఒక లింక్ కనిపిస్తుంది. ఎయిడెడ్ టీచర్స్ రిక్రూట్మెంట్ హాల్ టికెట్ డౌన్లోడ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. మరి ఈ ఆప్షన్ ను మనం క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మీరు ఈ ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఈ విధంగా ఎయిడెడ్ రిక్రూట్మెంట్ లాగిన్ అంటూ ఓపెన్ అవుతుంది. మరి ఈ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ లాగిన్ అనే దాంట్లో క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ అనే ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ క్యాండిడేట్ ఐడి అనే దాని దగ్గర మీరు అప్లై చేసినప్పుడు మీకు వచ్చినటువంటి క్యాండిడేట్ ఐడిని ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే మీరు దరఖాస్తు చేసేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసింటారో ఆ డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయగానే మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లోకి ఎంటర్ అవుతారు. అందులో మీ యొక్క హాల్ టికెట్ అనేది ఉంటుంది. హాల్ టికెట్ ను మీరు డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్నటువంటి సమాచారం ఆధారంగా అంటే పరీక్ష కేంద్రం కావచ్చు, పరీక్ష సమయం కావచ్చు, వీటి ఆధారంగా మీరు పరీక్షకు హాజరు కావచ్చు. కాబట్టి ఎవరైతే ఎయిడెడ్ నోటిఫికేషన్స్ కు దరఖాస్తు చేశారో అటువంటి వారు మీ యొక్క హాల్ టికెట్స్ ని ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి చాలా మంది అభ్యర్థులు ఎయిడెడ్ పాఠశాలలకు సంబంధించిన పరీక్ష మార్చి 24వ తేదీన జరగబోతోంది ఆన్లైన్ విధానంలో అని మనం తెలియజేసిన వెంటనే మరి హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అని చాలా మంది అడిగారు. మరి ఈ హాల్ టికెట్స్ ని మీరు ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఎయిడెడ్ పాఠశాలకు ఎవరైతే దరఖాస్తు చేశారో అటువంటి వారికి ఈ సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి అటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి తెలియజేసే విధంగా ఈ వీడియోని వారికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేస్తే చాలా మందికి ఈ వీడియో చేరే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు మీరు పొందడానికి మన బాస్కెట్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.